సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ అభిమాని మనతో ఉన్నారు అన్సార్. మరి ఎన్టీఆర్కి ఎంతో సన్నిహితంగా ఉంటూ ఎన్టీఆర్ అభిమానిగా చాలామంది అభిమానులకు అదన బాసటగా ఉంటున్నటువంటి అన్సార్తో ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, మీ జూనియర్ ఎన్టీఆర్ పైన ఆయన కొత్తగా పార్టీ పెడుతున్నారని ఊరు వాడా అని చెప్పి ఒక పబ్లిసిటీ అయితే సామాజిక మాధ్యమంలో, ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో చాలా వినపడుతుంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ 18వ తారీఖున పార్టీ పెట్టబోతున్నారా అంటే మీ సమాధానం? ఇది కొంతమంది హీరోని బ్యాట్ చేయాలని చేస్తున్న పన్నాగాలు. ఇందులో ఎటువంటి నిజం లేదు. ఆఫీస్ నుంచి కూడా చెప్పడం జరిగింది, దీనికి మాకు సంబంధం లేదు, ఊరు వాడకు మాకు సంబంధం లేదు చెప్పడం జరిగింది. అయినా కూడా మేము పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు, అలాగే జూనియర్ ఎన్టీఆర్కి చాలా వీరాభిమానులు. ఎన్టీఆర్ గురించి ఇలా నానా రకాలుగా బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. దీని గురించి నేను చెప్పవలసింది ఏంటంటే, మేము సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల కాడ నుంచి ఈ ఎన్టీఆర్ వరకు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మాకు అన్ని విషయాలు తెలుసు. అవును. కానీ కొత్తగా వచ్చారు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రోళ్ళు. వీళ్ళకి హీరో తప్పితే పార్టీ మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ ఎటువంటి అభిమానం ఉండదు. హీరో అంటే పడిసేస్తారు. ఇటువంటి వాళ్ళని మభ్య పెట్టడం గురించి కొంతమంది నాయకులు ప్యాకేజీ తీసుకొని, కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని వైఎస్ఆర్ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకొని మమ్మల్ని ఇబ్బంది చేయాలి, మన హీరోకి ఇబ్బంది చేయాలి, మా పార్టీకి ఇబ్బంది చేయాలి అని చెప్పేసి కొంతమంది చేస్తున్న పన్నాలు చూస్తున్నారు. మీరు ఈ మయాన్ని మతం మీద చేస్తున్నారు, కులం మీద చేస్తున్నారు, ఇప్పుడు మన నందమూరి మీద చేస్తున్నారు. ఈ 20 ఏళ్ల కుర్రోళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక సీనియర్ అభిమానిగా, ఎన్టీఆర్తో మొదటి నుంచి ట్రావెల్ చేసే అనుభవం ఉన్న అభిమానిగా నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇటువంటి ట్రాక్లో మీరు పడద్దు. దయచేసి మీకు రాజకీయాలతో సంబంధం లేదు, హీరో కావాలి. మా హీరో రాజకీయాల్లో రావాలంటే ఇంకా చాలా టైం ఉంది. మా హీరోకి 43 ఏళ్ళే, కానీ ఇంకా చేయవలసిన పాత్రలు కానీ అది కానీ చాలా ఉన్నాయి. అతనిలో మేము చూసుకోవాలన్న ఆశ మనకు చాలా ఉంది. మనకి సినిమాతో సంబంధం, పొలిటికల్తో సంబంధం ఏం లేదు. పొలిటికల్ వచ్చే టైం వచ్చినప్పుడు మీరు ఆగమన్నాడో, మీరు ఇప్పుడు రమ్మనే రాదు. అతన్ని అంతా సినిమాల మీదే చేశా. పాన్ ఇండియా హీరో, రకరకాల సబ్జెక్టులు ఎత్తుకుంటున్నాడు, సినిమాల మీద ఉన్నాడు. ఇదంతా ఏంటంటే ఒక వైఎస్ఆర్ పన్నుతున్న కొంతమంది లీడర్స్ పేర్లు ఎందుకు కానీ వాళ్ళకున్న అండర్లో ఉన్న వాళ్ళతో చేస్తున్న ఒక కుట్ర. సార్, ఇప్పుడు మరి ఎన్టీఆర్ పార్టీ పెడతారు అని చెప్పి అంటే ఒక సామాజిక మాధ్యమాల్లో వస్తే అది రోమర్ అనుకోవచ్చు, కానీ ఇది చాలా పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా, శాటిలైట్ ఛానల్స్లో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే లాస్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ని ఆహ్వానించడం జరిగింది, ఆ కోణం జరుగుతుందంటే సమాధానం? మీకు ఉదాహరణ చెప్తా. ఒక ఫ్యాన్స్ వాళ్ళే ఇటువంటి రోమర్ సృష్టిస్తే వాళ్ళు వాట్సాప్ వరకే పరిమితం అవుతారు. వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వరకు వెళ్ళారంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది త్వరలో బయటపడతాయి. అన్నీ మీకు కూడా తెలుస్తుంది. సరే సార్, వైఎస్ఆర్సీపీ మీదే మీరు బాగా ప్రజలించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గరుండి చేస్తున్నారు, పేటీఎం బ్యాచ్ అంటున్నారు కదా, అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో పార్టీ పెట్టించి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు వాళ్ళకి? ఈరోజు ఈ 2 సంవత్సరాలు బట్టి పార్టీ చేస్తున్న పనులు కానీ, పార్టీకి ఉన్న క్రేజ్ కానీ, వీళ్ళు జీవితంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. వాళ్ళు ఒక ఉదాహరణకు వచ్చేసారు. దీన్ని అధిగమించాలా, ఎన్ని రకాలు విషయాల్లో మనం వాళ్ళు బ్యాడ్ చేస్తే అంత మనకు మేలు జరుగుద్ది, మనం 2029లో నెగ్గుతాం అన్న ఆశతో ఉన్నారు. అది జరిగే పని కాదు. వీళ్ళు 2029 కాదు, 49లో కూడా రారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు గమనిస్తున్నారు. ఏంటి, ఈ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని ఆశలు చేసినా ఏం జరిగే పనేం కాదు. ఎన్టీఆర్ పార్టీ పెడితే వైసీపీకి ప్రాబ్లం ఉందండి, అతను చూసుకుంటాడు కానీ వైసీపీకి సంబంధం ఉంటుంది అసలు. సార్, నందమూరి కుటుంబం అంతా ఒకటే, నందమూరి అభిమానించే వాళ్ళందరూ ఒకటే, కార్యకర్తలందరూ ఒకటే. ఇందులో విడగొట్టాలి. వాళ్ళ ఆశ ఏంటంటే ఇది విడగొట్టాలి. మతంలో ఎలా విడగొడుతున్నారు, కులాన్ని ఎలా విడగొడుతున్నారు, ఇది కూడా విడగొట్టాలి. ఏ అవకాశం ఉన్నా వదలకూడదు అన్న ధ్యాసలో నడుస్తున్నారు. కానీ భగవంతుడు అని కూడా ఉన్నాడు. వీళ్ళు ఎన్ని చేసినా ఏం జరగదు. ఎప్పటికైనా ఎన్టీఆర్, నందమూరి వాళ్ళు లేకపోతే నారా వాళ్ళు పార్టీ అంతా ఒకటే. ఇవాళ కాకపోయినా రేపైనా ఒకటిగా నడుస్తారు. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కొంతమంది చేసేదానికి మా 20 ఏళ్ళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు కూడా దానికి బలి కావద్దు. దయచేసి
గమనించండి. మీకు హీరోని దృష్టిలో పెట్టుకోండి. హీరో మాకు ఇంకెన్నో పాత్రలు చేయాలి, మా హీరోని చూడాలి. ఇప్పుడు యూత్లో ఉన్నది మాకు ఒకడే హీరో, బాలయ్య. సీనియర్లో బాలయ్య, జూనియర్లో ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడున్న పొజిషను పార్టీ పరంగా కూడా సింగిల్ ఉన్నాం. నందమూరి కుటుంబం కూడా సినిమాల పరంగా ఆయన ఇట్లు కొట్టేస్తున్నాడు, బాలయ్య ఈయన ఇట్లు కొట్టేస్తున్నాడు. అంటే నందమూరి వంశం కూడా ఇందులోనే ఉంది. వీళ్ళకి ఏంటంటే కొంతమందికి బాధ ఉంటుంది, ఏంట్రా వీళ్ళు అనే బాధ ఉంటుంది. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇలా కలిసి ఉంటేనే చాలా బలం. ఎప్పుడు కూడా వీళ్ళు మాటలైనా ఇడిపోతే మాత్రం వీక్ అయిపోతాం. గమనించాలి. మేము మాతో పాటు సీనియర్ కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎన్టీఆర్ని అభిమానిస్తారు, పార్టీని అభిమానిస్తారు. ఎప్పుడు రెండు ఒకటే, వేరే కాదు. అది గమనించుకొని మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళు ఎవరో ట్రాక్లో పడకండి. ఆ 18ని ఏం జరగదు అక్కడ. ఆ 18ని ఏం జరగబోదు. అదేం ఉత్తి మాటలు. కొంతమంది ప్యాకేజీకి మన ఫ్యాన్స్లో కొంతమంది వాళ్ళు చేస్తున్న పని, ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు అన్నారు. అవును, పోల్ మాకు అరే మేము స్టేట్లో ఎంత సీనియర్ ఫ్యాన్స్ ఎంత సీనియర్ ఫ్యాన్స్ వాళ్ళు మాకు తెలియదు ఒక మాట. అవును, ఎన్టీఆర్ డైరెక్ట్ పార్టీ పెట్టేస్తే మా అందరితో సంప్రదించడా? ఇంకా ఆయన సింగల్గా పెట్టేస్తాడా? కాదు కదా. మీరు ఎందుకు ఇలా చేస్తారు? మీకు ఏమైనా సమాచారం లేదు అస్సలు హీరో నుంచి ఏమీ లేదు. లేదు, మేము కనుక్కున్నాం, అసలు మాకు సంబంధం లేదన్నారు. టీవీ9కి లెటర్ కూడా ఇచ్చారు వాళ్ళు. అందులో ఎటువంటి సంబంధం లేదు. కానీ వీళ్ళు మానుకోవాలి. ఇంకా గ్రూపుల్లో పెడుతున్నారు మీద ఊరు వాడని లేదా ఇంకోటి అని. మీరు ఆపేయండి దయచేసి. అయ్యేం జరిగే పనులు ఏం కాదు. ఇప్పుడు కాకపోయినా రేపొద్దున మీద ఎంక్వైరీ పెడతాం, మీతో ఎవరు చేస్తారో అన్నీ బయటపడతాయి. బయటపడినప్పుడు చాలా దారుణమైన దీనికి ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు అని చెప్పేసి నేను ఒక సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మీకు వార్నింగ్ ఇస్తున్నాను. మా అమ్మాయిలందరికీ ఆలోచించండి, దీని మీద ఎదరికెళ్ళకండి అని చెప్పి సలహా ఇస్తున్నాను. సార్ ఓకే, ఎన్టీఆర్ మ్యాటర్ని కాసేపు పక్కన పెడదాం. మీరు కాకినాడ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, దట్టు మైనార్టీ సామాజిక వర్గం. కాకినాడలో తెలుగుదేశం మైనార్టీకి పనిచేసినటువంటి మీలాంటి నాయకులకి సరైన న్యాయం జరగట్లేదని చెప్పి బయట ఆరోపణ, అది నిజమా కాదా? చూడండి, మేము ఫస్ట్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కాదండి, ఫస్ట్ అభిమానులు. పార్టీ గురించి ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. పార్టీ నెగ్గడం కావాలి, మాకు అందరికీ మంచి జరగడం కావాలి. నాకు పదవి ఇస్తేనే మంచి, నాకు ఇవ్వకపోతే మంచిది కాదన్న అసలు థాట్ కూడా మాకు రాదు. మేము అభిమానులు కాబట్టి. పార్టీ పదవులు ఆశించి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళని చూసుకోవడం తప్పించి మాలాంటి వాళ్ళకి ఒకవేళ చూడొచ్చు, చూడకపోవచ్చు, మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మేము ముందు నుంచి ఎలా బతుకుందని అలాగే బతుకుతాం లాస్ట్ వరకు కూడా. ఆ తెలుగుదేశం జెండా కప్పుకొని తెచ్చుకోండి. కానీ వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్లో మీకు వ్యాపార పరంగా కూడా కొన్ని దెబ్బలు తిన్నప్పటికీ మరి మీలాంటి వాళ్ళని ఆదరించాల్సిన అవసరం స్థానిక నాయకులు కూడా ఉంది కదా. మరి నాయకులు సరిగ్గానే ప్రవర్తిస్తున్నారంటారా? నేను చెప్తాను చూడండి సార్, రాజకీయంలో ఎలా ఉండాలంటే ఫుల్ టైము రాజకీయం చేసి వాళ్ళ పక్కన తిరిగితే ఒక టైప్ ఉంటుంది. మేము ఎలా ఉంటామంటే అభిమానంగా ఉంటాం. మేము జిందాబాద్ పార్టీకి కొడతాం, పెద్ద ఆయన కొడతాం, చంద్రబాబు కొడతాం. మేము ప్రతి విషయంలో దూరిపోయి ఈ చిన్న విషయాల్లో దూరి ఈ టైప్ ఆఫ్ రాజకీయం మాకు రాదు. మేము చేయలేము కూడా ఆ రాజకీయం. అందుకని మనం క్లియర్గా ఉంటాం, వైట్గా ఉంటాం. మాకు ఇబ్బంది ఏం లేదు. అది అంటే మేము ఎప్పుడు అలా ఆలోచించాం. ఇష్టానందం ఇవ్వకపోయినా అసలు పార్టీ మీద కానీ ఇంకోటి మీద కానీ మేము నోరెత్తి మాట్లాడే పరిస్థితి అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయం థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.